సీ ఎవరన్నా ఒక పెద్ద వ్యక్తి, రాజకీయ నాయకుడో, సినీ ప్రముఖుడో చనిపోయారు అంటే చాలామంది అయ్యో పాపం ఏంటేంటేంటో అని మాట్లాడుకుంటారు. కానీ ఒక పెద్ద వ్యాపారవేత్త చనిపోయాడు అంటే, ఆ వ్యాపారం చేసేటప్పుడు కూడా ఈడెన్ని అక్రమాలు చేశాడో, ఏం చేశాడో, ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు పట్టాడు. గవర్నమెంట్‌తో ఈయనకు బాగా లింకులున్నాయి. ఇట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు. అలాగే ఇప్పుడు ఒక విజయ్ మాల్యా గానీ, ఒక అదానీ గురించి కానీ, ఎవ్వరి గురించైనా సరే వార్తలొచ్చినప్పుడు చాలామంది నెగెటివ్‌గానే మాట్లాడతారు బిజినెస్ మ్యాన్స్‌కి. మొన్న రీసెంట్‌లీ సుబ్బరామిరెడ్డి గారి గురించైనా సరే, రామోజీరావు గురించైనా సరే, వాటెవర్. అది ఎందుకు అట్లా మాట్లాడతారో తెలీదు. మనిషి చనిపోయినా గూడా వాళ్ళకుండా ఫీలింగ్స్ పోవు. అయ్యో పాపం అనే వాళ్ళు పక్కన పెట్టేసి ట్రోల్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. రీసెంట్‌లీ జరిగిన ఈ ఇష్యూ గురించి మాట్లాడితే, యాక్చువల్‌గా సీజే రాయ్ గారిది కేరళ. ఎప్పుడో బెంగుళూరుకొచ్చారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టుకొని కొంచెం ఏదో బాగా డెవలప్ అయ్యాడు. ఫోర్బ్స్ 100 పీపుల్‌లో అత్యంత ధనికుల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. కాన్ఫిడెంట్ గ్రూప్ అనేది మంచి రియల్ ఎస్టేట్ సంస్థ. ఆ పేరులోనే ఒక మంచి దమ్ముంది కాన్ఫిడెంట్ గ్రూప్ అని చెప్పేసి. ఈయన కింద బోలెడంతమంది ఎంప్లాయీస్, బోలెడంతమంది ఫ్రీలాన్సర్స్. అంటే రియల్ ఎస్టేట్‌లో ఎలా ఉంటదంటే ఖచ్చితంగా సాలరీడ్ ఎంప్లాయీస్ తక్కువ ఉంటారు. ఫ్లాట్ అమ్మితే కమిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. కొంతమంది సాలరీ ప్లస్ కమిషన్ బేస్డ్ ఉంటారు. కొంతమంది క్యాంపెయిన్ వాళ్ళు ఉంటారు. అంటే రోడ్ మీద క్యాంపులు వేసుకొని చెప్పడం. ఎక్కువ ఫ్రీలాన్సర్స్ ఉంటారు. ఎంత కాదనుకున్నా సంస్థని నమ్ముకొని పనిచేసే వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. ఇంకా ఇతనికి చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి. అండ్ బెంగుళూరులో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థది. అంతెందుకు బిగ్ బాస్‌కి స్పాన్సర్. ఇప్పుడే గెలిచిన వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తాం, విల్లా ఇస్తాం అంటారు కదా! స్పాన్సర్ టైటిల్ స్పాన్సర్స్ అలా మంచి స్పాన్సర్ ఎప్పటినుంచో. మంచి యాడ్స్ కూడా వేసుకుంటాడు. సంథింగ్ ఇట్లా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి అంటే అప్పుడప్పుడు ఐటీ వాళ్ళు పలకరించడం సర్వసాధారణం. అండ్ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే బాగా డబ్బుని రొటేషన్‌లు చేస్తా ఉంటారనమాట. ఇప్పుడు బ్యాంకులు చేసేవి అవే. ఎక్కడైనా చాలా జరుగుతా ఉంటాయి. కొన్ని లీగల్ అంటాం, కొన్ని ఇల్లీగల్ అంటాం. బోలెడన్ని సినిమాలు వచ్చాయి మనకి ఇట్లాంటి వాటిపైన. అవన్నీ చూసినప్పుడు ఓహో! ఇలా కూడా జరుగుద్దా అనుకుంటారు. వేల కోట్లు అలా ట్రాన్స్‌ఫర్ అవుతా ఉంటాయి. అట్లాంటి బిజినెస్‌లు చేస్తారనమాట వీళ్ళు. కాకపోతే ఏంటంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధేసింది. ఐటీ దాడులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి వచ్చారు. అన్నీ వెతికారు. ఆయన్ని కూడా ఒక 1½ అవర్ సేపు విచారణ చేస్తున్నారు. ఏదో పరిస్థితి చేదాటేలాగా ఉంది. వీళ్ళు ఇది మొత్తం సీజ్ చేస్తారేమో అని ఆయనలో ఒక భయం మొదలైంది. ఆ భయం మొదలైంది పక్కన పెట్టేస్తే ఆల్రెడీ ప్రిపేర్డ్‌గానే తన లైసెన్స్ గాని తెచ్చుకున్నాడు తనతో పాటు. వీళ్ళేమో విచారిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు అంటే అన్నీ ఇట్లా చూస్తారు కానీ ఐటీ దాడులు వీళ్ళు జస్ట్ కూర్చొని క్వెషన్స్ వేస్తారు. అది చెప్పండి, ఇది చెప్పండి. ఇబ్బందికరమైన ప్రశ్నలు, ఇక నేను దొరికిపోయాను, ట్యాక్స్ ఏదో చేశాను, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇంతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మనం ఇంకేం చేయలేం. యాక్చువల్‌గా చెప్పాలంటే ఫోర్బ్స్ పత్రిక 100 పీపుల్ ధనికుల్ని వేసింది అంటే వీళ్ళ అంటే సంపాదన ఎంతైతే ఉంటుందో వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళకి. ఎంత సంపాదన అయితే వీళ్ళు కమిట్ అవుతారో దానికి అంటే కమిట్ అయ్యాం కాబట్టి దానికి సంబంధించి ట్యాక్స్ కూడా కట్టాల్సి ఉంటుంది. ఆ ట్యాక్స్ కడతారు. బికాజ్ ఇట్ ఈస్ అఫీషియల్లీ అనౌన్స్డ్ కాబట్టి. ఇంకా వీళ్ళ దగ్గర ఇంకేమన్నా ఉన్నాయేమో దానికి సంబంధించి ఏమన్నా ఇప్పుడు గోల్డ్ లేకపోతే ఇంకేమైనా ల్యాండ్స్ ఆర్ వాటెవర్. బికాజ్ రియల్ ఎస్టేట్ కాబట్టి ల్యాండ్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. ఇంకేమైనా తవ్వకాలు చేస్తా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఇటు మార్చారు, ఇది ఇటు ఎట్లా వచ్చింది, శాలరీస్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం రియల్ ఎస్టేట్‌కి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలామంది ఫ్రీలాన్సర్సే ఉంటారు. కానీ అకౌంట్స్‌లో ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ జీతగాళ్ళలాగా వాళ్ళకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేసినట్టుగా చూపిస్తూ ఉంటారు లెక్కలు. ఇవే వచ్చే చిన్న ప్రాబ్లమ్స్. బట్ వాటెవర్, బాధ్యత గల పౌరుడిగా ట్యాక్స్ అయితే కట్టాలి. ఆయన అనౌన్స్ చేసిన దానికైతే పద్ధతిగానే కడుతున్నాడు. కాకపోతే అంతకు మించి ఉంది అన్న వీళ్ళకి డౌట్లు వచ్చినప్పుడే ఐటీ సోదాలు చేస్తారు. ఈ టైంలో ఎందుకో పరిస్థితి చేదాటిపోయింది అని అనిపించి ఆల్రెడీ ప్రిపేర్డ్‌గా తెచ్చుకున్న తన లైసెన్స్ రివాల్వర్‌తో ఆయన ఇలా కాల్చుకున్నాడు. అప్పటికే అక్కడ పడడం, తీవ్ర రక్తస్రావం. హుటాహుటిన వాళ్ళు తీసుకెళ్ళి పక్కనే ఉన్న నారాయణ హాస్పిటల్‌లో జాయిన్ చేసి అప్పటికే ద డ్యామేజ్ వాజ్ డన్. తను చనిపోవడం జరిగింది. ఇంత పెద్ద వ్యాపారవేత్త అంత చిన్న ప్రాబ్లమ్‌ని ఎందుకు సాల్వ్ చేయలేదు అనే క్వశ్చన్ అందరిలో ఉండింది. నెక్స్ట్, ఇంత పెద్ద వ్యాపారవేత్త అంత ఈజీగా
ఏం ఆలోచించకుండా వాళ్ళకి ఎలా దొరికిపోయాడన్న ఆలోచన అందరికీ ఉంది. ఇంత పెద్ద వ్యాపారవేత్త ఐటీ దాడులని ముందే ఊహించకుండా అంత అంటే అన్ని దాచుకున్నోడు అలా ఎలా దొరికిపోయాడు? వాళ్ళ సమాధానాలు ఎందుకు చెప్పలేకపోయాడు? వాళ్ళు అంత ఇబ్బందిగా ఏం క్వశ్చన్స్ అడిగారు? అప్పటికప్పుడు తన సామ్రాజ్యాన్ని కూలుస్తారేమో అని ఎందుకు భయపడ్డాడు? ఇప్పుడు చూడండి, లెక్కలు చెప్పడానికి ఆయన లేడు. బట్ వీళ్ళు వదలరు కదా, ఐటీ దాడులు. వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సమాధానం వచ్చే వరకు ప్రాపర్టీ సీజ్ అవుతుంది. అంటే ఇతను బతుకున్నా ప్రాపర్టీ సీజ్ అయ్యేదే, చనిపోయినా కూడా ప్రాపర్టీ సీజ్ అయ్యేదే, వాళ్ళకి సరిపోయిన అడ్రస్లు రాకపోతే. అయినా సరే తను ఎందుకు ప్రాణం తీసుకున్నాడు? అంత ప్రాపర్టీ ఒక్కసారిగా పోతే తను బతకలేను అనుకున్నాడా? లేదా వీళ్ళు తనని హుటాహుటిగా రోడ్డున పడేయడానికి ట్రై చేశారు? ఇక్కడ మీకు చాలా ఇదిగా చూస్తే మీకు మహానటి సినిమా గుర్తొస్తుంది. అప్పటి వరకు సావిత్రి గారికి ఉన్న దాపు దర్పంతో ఒక్కసారికి వెళ్ళిపోతుంది. వాళ్ళు అలా సీజ్ చేసుకొని పట్టుకెళ్తా ఉంటే ఏం సమాధానం చెప్పలేని పరిస్థితిలో మనం చూసాం. అది ఆవిడ తర్వాత కొన్ని రోజులకు చనిపోయింది కాబట్టి ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని చాలామంది మాట్లాడుకున్నారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆన్ ద స్పాట్ తనని తాను కాల్చుకున్నాడు. దయచేసి వీటి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు, ఆ డబ్బున్న వాళ్ళందరూ అంతే పోతే పోయాడు ఇలా పిచ్చి పిచ్చి మాటలు అయితే మాట్లాడొద్దు. ఎందుకంటే ఇప్పుడు నోట్లో నుంచి ఈజీగా ఏదో ఒకటి అనేస్తాం మనం. ఏదో ఒక రోజు పాపం అయ్యో ఇది కాదంట ఇలా అని తెలుసుకుంటే బాధపడాల్సి వస్తుంది. ఈవెన్ దో ఇప్పటికి కూడా మీకు తెలియదు, విజయ్ మాల్యాని తిట్టుకునే వాళ్ళే ఉన్నారు, దేశానికి ఏదో బాగా ద్రోహం చేసి వెళ్ళిపోయాడు అని. విజయ్ మాల్యా చెప్పాలంటే తనేం ద్రోహం చేయలా. తను బ్యాంకుల్లో దగ్గర రుణాలు తీసుకున్నాడు, ఆ బిజినెస్ అక్రమంగా నిలబడలేదు కాబట్టి రుణాలని ఖచ్చితంగా కట్టండి అని ఆయన పీకల్లాగా ఉంది కాబట్టి దేశం వదిలి పారిపోయాడు. ఇంకా చెప్పాలి అంటే అప్పులు కట్టలేక పారిపోయాడే కానీ తను నేరస్తుడు కాదు. అతని వల్ల సొసైటీకి హార్మ్ఫుల్ కూడా కాదు ఇంకా చెప్పాలి అంటే. కాకపోతే బ్యాంకులు నష్టపోయాయి, అఫ్కోర్స్ దేశానికి చాలా నష్టం జరిగింది, ఇంతవరకు ఓకే. ఇప్పటికీ వాళ్ళు అడిగితే వాళ్ళు ధైర్యంగా అదే చెప్తూ ఉంటారు. అంతే తప్పితే మొహం దాచుకునేంత చిల్లర పనులు, లేకపోతే కిడ్నాప్లు, లేకపోతే చిన్నపిల్లల మొహం మీద కర్చీఫ్లు పెట్టి ఓమ్ని వ్యాన్ ఎక్కించుకెళ్ళడాలు, ఎక్కడెక్కడో హోటళ్ళలో బాంబులు పెట్టడం లాంటివి ఏం చేయాలి. వీళ్ళు ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు, కొంతమంది బిజినెస్ మ్యాన్లు అంతే. అందరూ చేసే బిజినెస్లో వీళ్ళు చేశారు, అందరిలాగే ఎక్కువ డబ్బును ఆశించారు. మనిషి కాబట్టి డబ్బుకు ఆశపడతాడు. ఎవరు పడతారు చెప్పండి? ఏలియన్స్ పడతారా? లేదు కదా. నెక్స్ట్ అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తారు. మనుషులు కాబట్టే పొరపాట్లు చేస్తారు, మనుషులు కాబట్టే ఎప్పుడైనా వాటిని సరిదిద్దుకుంటారు. కాకపోతే ఆ సరిదిద్దుకునే క్రమంలో మనకి ఇట్లాంటివన్నీ ఇల్లీగల్ కాబట్టి అరెస్ట్లు, జైల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి అలవాటు లేని వాళ్ళు పరువు పోద్దేమో అనుకోనో లేకపోతే ఇంకేందో అనుకొని కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటూ ఉంటారు, లేదా కొంతమంది దేశం దాటి పారిపోతూ ఉంటారు. అంతే తప్పితే పెద్ద క్రిమినల్స్గా చూసి ఎప్పుడు వీళ్ళని ట్రోల్ చేయకూడదు. ఏదో ఒక రోజు మనం అనుకున్న దానికంటే వ్యతిరేకంగా నిజం ఇది అని తెలిసిందనుకోండి, అప్పుడు మనం బాధపడ్డా కూడా ప్రయోజనం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.